తెలియదు, అక్కడ వరకే ఉంటుందో వేరే ప్రాంతాలకు వెళ్తారో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ధ్యేయం ఏంటంటే ఇక్కడ అల్లకల్లోలంగా సృష్టించాలి, ఏదో ఒక అలజడును సృష్టించాలి. వాళ్ళకున్న అలవాటే కదా సార్. దానికి అనుగుణంగానే ఇవాళ వాళ్ళ ఒక పథకం ప్రకారమే ఇవన్నీ చేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అందుకని మా నాయకత్వాన్ని కూడా చెప్తాను, మేము ఇక్కడ కోరుకుంటుంది ప్రజలకు జవాబుదారిత. మేము వాళ్ళు కాదు, వాళ్ళు గొడవ చేసినా వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడం అనేది మమ్మల్ని. కాబట్టి ఖచ్చితంగా నేను మా నాయకుల్ని మా కార్యకర్తలను కోరుతున్నాను, వాళ్ళు ఒక పథకం ప్రకారం ఇది చేస్తున్నారు కాబట్టి మనం తొందరపడద్దు. అతను మాట్లాడింది ఏంటనేది అతనికి ఏ రకంగా అప్పచెప్పాలి ఆ రకంగా అప్పచెబుదాం. బట్ మనం దాడులు వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి కాదు, అందుకని దాడులు వద్దు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగానే మనం ఎదుర్కొందామని చెప్పేసి మా శ్రేణులు అందరూ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏనాడు కూడా ఆయన ఆ రోజున చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఇలాంటి బూతులే తిడితేనే మాట్లాడలేదండి ఆయన. మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిడుతున్నా మీ అందరూ తెలుసు. మేము తిట్టినాడిలో కొట్టాలనుకోవట్లా, తిట్టినాడిలో కొట్టాలంటే రోజు ఏదో ఒక మూల కొట్టాలి. అంతమంది ఇంకా కూడా పిచ్చి పిచ్చి భాష మాట్లాడుతున్నారు. సో కానీ మేమేంటంటే మేము రాజకీయం అంటే ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతో వచ్చాం. ఆ వేలోనే వెళ్తాం. మేము మాకెవరు శత్రువు కాదు, మాకెవరు లేదంటే ఇంకోటి కాదు. మేము వచ్చింది పాలిటిక్స్ లోకి వచ్చింది ప్రజలకు మంచి చేద్దామని, మాకు చేతనైతే రాష్ట్రం అభివృద్ధిలో మేము భాగం అవుదామని. సో మాది ఆ కాన్సెప్ట్ కాబట్టి మేము ఆ కాన్సెప్ట్ లోకి వెళ్తాము. ఇవాళ ఏదైనా కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుపడేటటువంటిది. ఆయన మరి సిగ్గుపడతాడో లేదో ఇకనైనా ఆయన తెలుసుకుని ఇప్పటికైనా సరే క్షమాపణ కోరితే ఈ రోజు సరే ఆయన ఒక పొలిటీషియన్ గా ఉన్నటువంటి 40 సంవత్సరాల ఆయన యొక్క కెరీర్ కి కొంచెం సరే 40 సంవత్సరాల్లో బుద్ధం వచ్చింది అని ప్రజలు అనుకుంటారు చెప్తే, ఇంకా కూడా నేనేమనలేదు మీరు మా మీద వస్తున్నారు అని కనుక ఎదురుదాడి కనుక చేస్తే అది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. మేమైతే మాత్రం ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ని లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి, వాళ్ళు అలాంటి దృష్టితో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మా నాయకులతో మేము ఒక సందేశం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాదు, ఇలాంటి అంశాల్లో హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఓకే ఎలా అయినా చట్టపరమైన చర్యలు తీసుకోండి, దానికి ఏ సెక్షన్లు ఉంటే అవి దానికి ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నదనుకోండి, ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయభ్రాంతులు కూడా పరిస్థితి ఉంటుంది కదా. వర్మ గారు నేను ఇందాక చెప్పాను, తెలుగుదేశం జిల్లా ప్రెసిడెంట్ పిల్లి మాణిక్యాలరావు గారు కూడా చెప్పాడు, మేము దాన్ని సమర్థించం, మేము ఎప్పుడు దాన్ని సమర్థించం అన్నట్టు వాటిని. కానీ నేను ఇందాక కూడా చెప్పాను, అతను వాడినటువంటి ఆ బూతులు మీరు వేయటానికే ఇబ్బంది పడ్డారు. అవి విన్న తర్వాత అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి కోపం వస్తుందా లేదా? అది స్పర్ ఆఫ్ మూమెంట్ లో జరిగింది. దాన్ని కూడా నివారించే ప్రయత్నం మా మీద ఉంది కాబట్టి నివారణకే మేము వెళ్తాం చెప్తే దాన్ని కంటిన్యూ చేయం. మేము ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము. ఆ దాడులు మంచిది కాదు, ఆ సంస్కృతి మాది కాదు. అందుకని మేము మా వాళ్ళకి మేమే చెప్పుకుంటాం, వెనక్కి తీసుకొస్తాం. కానీ రాంబాబు గారు ఇప్పటికైనా సరే బహిరంగ క్షమాపణ చెప్తే ఇంతటితో ఫుల్ స్టాప్ పడతాం. లేదు ఏదో మా మేము దాడి చేశారు కాబట్టి మేమేదో చేస్తామంటే వాళ్ళ కర్మ, తప్పని చేసుకోవాలి. అంటే 20